వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. మారుమూల యాకమూరు గ్రామం నుంచి విదేశీ స్థాయికి ఎదిగిన యువ పారిశ్రామికవేత్త వెలవెల వినయ్ కుమార్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక అడుగులు వేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మేనేజ్మెంట్ యూనిట్ ప్రారంభమవుతోంది. మీరు ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా చూడబోతున్నారు. వారానికి ఒకసారి ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే రెండు లాభాలు: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మన చెత్తను బయటపడేయటం కాదు, బాధ్యతగా ఆధునిక యంత్రాలు, సాంకేతిక విధానాల ద్వారా గ్రామ పంచాయతీలలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడం ఈ మిషన్ లక్ష్యం. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గిస్తూ, గ్రామ పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తూ, రీసైక్లింగ్ను ప్రోత్సహిస్తూ, శుభ్రమైన ప్రజా ప్రదేశాలను నిర్మిస్తూ హరిత ఆంధ్ర దిశగా ఈ ప్రయాణం మొదలవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీల్లో చెత్త నిర్వహణకు ఒక క్రమబద్ధమైన విధానం అమలు చేయబడుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి గ్రీన్ బిన్ మరియు బ్లూ బిన్లను అందిస్తున్నారు. తడి చెత్తను ఒక బిన్లో, పొడి చెత్తను మరో బిన్లో వేరు చేసి వేయడం ద్వారా చెత్తను సులభంగా సేకరించి సరైన విధంగా ప్రాసెస్ చేయడం సాధ్యమవుతుంది. గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్వచ్ఛ కార్మికులు ప్రతిరోజు ట్రైసైకిళ్లు మరియు స్వచ్ఛ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తారు. ఇళ్ల దగ్గరే వేరు చేసిన తడి చెత్త, పొడి చెత్తను ప్రత్యేకంగా తీసుకుని స్థానిక ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కు తరలిస్తారు. అక్కడ ప్లాస్టిక్ మరియు ఇతర రీసైకిల్ చేయగల వ్యర్థాలను వేరుచేసి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి మళ్లీ ఉపయోగపడే వనరులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మిషన్ గ్రీన్ ఆంధ్రాలో భాగంగా స్థానిక మహిళలకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. చెత్తను ఎలా వేరు చేయాలి, కన్వేయర్ సిస్టమ్ను ఎలా ఉపయోగించాలి, బేలింగ్ మెషీన్, ష్రెడింగ్ మెషీన్లను సురక్షితంగా ఎలా నడపాలి అనే అంశాల్లో వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు తమ గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. అదే సమయంలో వారు గ్రామాలను శుభ్రంగా ఉంచే బాధ్యతలో భాగస్వాములవుతూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థిరమైన వ్యర్థ నిర్వహణ, మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి ఫిక్సిటీ గ్రీన్ సంస్థ ఫిక్సిటీ టెక్నాలజీస్ సహకారంతో ఆధునిక పీడబ్ల్యూఎంయు వ్యవస్థలను అమలు చేస్తోంది. ఫిక్సిటీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ చైర్మన్ శ్రీ వినయ్ వెలివేలా గారు మరియు ఫిక్సిటీ గ్రీన్ సిఓఓ సహ వ్యవస్థాపకులు శ్రీ చంద్రనీల్ కోడెబోయిన గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ మరియు పరిశుభ్రమైన సమాజ అభివృద్ధికి అవసరమైన సమగ్ర ఆవిష్కరణలకు మద్దతందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆధునిక యంత్రాలతో కూడిన పీడబ్ల్యూఎంయు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయబడుతున్నాయి. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేకంగా సమన్వయం చేసిన 10 వాహనాలు బయలుదేరుతున్నాయి. ఈ వాహనాలు ఆధునిక వ్యర్థాల ప్రాసెసింగ్ యంత్రాలను తీసుకుని ఆంధ్రప్రదేశ్లోని 98 గ్రామ పంచాయతీలకు చేరుకుంటాయి. ఒకే లక్ష్యం: శుభ్రమైన గ్రామాలు, హరిత ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోకి ప్రవేశించిన తరువాత ఈ వాహనాల బృందం జగ్గయ్యపేటలోని సెంట్రల్ కోఆర్డినేషన్ హబ్ కు చేరుకుంటుంది. జగ్గయ్యపేట ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన అనంతరం ప్రత్యేకంగా సమన్వయం చేసిన 10 డిప్లాయ్మెంట్ వాహనాలు తమ జిల్లావారీ మిషన్ను ప్రారంభించాయి. ఇవి పల్నాడు గుంటూరు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ కోనసీమ, అనకాపల్లి విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం జిల్లాల్లో తమ కార్యక్రమాలను కొనసాగించనున్నాయి. పీడబ్ల్యూఎంయు మిషన్ ఆంధ్రప్రదేశ్లోని 98 గ్రామాలకు చేరుతోంది. 10 వాహనాలు, 98 గ్రామ పంచాయతీలు, ఒకే మిషన్, మిషన్ గ్రీన్ ఆంధ్ర. ప్రతి గ్రామ పంచాయతీకి చేరుకున్న తరువాత పూర్తి పీడబ్ల్యూఎంయు మెషినరీ సెట్ను డెలివరీ చేసి అక్కడే ఏర్పాటు చేస్తారు. ఈ సెట్లో ట్విన్ షాఫ్ట్ ష్రెడర్,
సార్టింగ్ కన్వేయర్ సిస్టమ్, వర్టికల్ ప్లాస్టిక్ బేలింగ్ మెషిన్ మరియు ప్లాట్ఫారం వెయింగ్ మెషిన్ ఉంటాయి. ఈ యంత్రాల సహాయంతో గ్రామంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి చిన్న ముక్కలుగా ప్రాసెస్ చేసి బేల్స్ రూపంలో సిద్ధం చేస్తారు. పీడబ్ల్యూఎంయు ప్రాసెసింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన మహిళా ఆపరేటర్లు కీలక పాత్ర పోషిస్తారు. కన్వేయర్ ఆధారిత సార్టింగ్ సిస్టమ్ ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, లోహాలు, గాజు మరియు రీసైకిల్ చేయగల పొడి వ్యర్థాలను సమర్థవంతంగా వేరుచేస్తారు. షాంపూ బాటిళ్లు, ఆయిల్ కంటైనర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ సంస్థలు సేకరిస్తాయి. ఆ వ్యర్థాలను మళ్లీ ఉపయోగపడే కొత్త ఉత్పత్తులుగా మారుస్తాయి. ఇలా ప్లాస్టిక్ చెత్త బయటపడకుండా దానికి మళ్లీ విలువ కల్పించే వ్యవస్థ ఏర్పడుతుంది. దీంతో కాలుష్యం తగ్గుతుంది, వనరుల పునర్వినియోగం పెరుగుతుంది మరియు పర్యావరణానికి మేలు చేసే సర్క్యులర్ ఎకానమీ బలపడుతుంది.